కె భాస్కర్ పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కడప నగరంలో యూటీఎఫ్ భవన్ నందు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడున్నారో తెలియజేయాలి. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా విద్యార్థి సంఘాల నాయకులు కిడ్నాప్ చేస్తున్న, విద్యార్థి తల్లిదండ్రుల నుండి 26 కోట్ల రూపాయలు దండుకున్న మోహన్ బాబు విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోకుండా, మోహన్ బాబు విద్యా సంస్థల గురించి మాట్లాడుకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం అయితేనేమి, విద్యాశాఖ మంత్రి అయితేనేమి ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగ సమస్య ఉన్నది, కానీ కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు నిరుద్యోగుల నుండి, గ్రాడ్యుయేట్ల నుండి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నాడని మేము అడుగుతా ఉన్నాం. అనంతపురం జిల్లాకి వెళ్ళి హాస్టల్ సర్వే చేసి హాస్టల్ గుడ్డు సైట్ గురించి మాట్లాడుతున్నాడు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల పైగా ఉన్నటువంటి పోస్టుల గురించి, భర్తీ గురించి ఏ రోజు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. కడప జిల్లా కేంద్రంగా అవినీతి, అక్రమాలు, విద్యాశాఖలో ఆర్జేడీ, డిఓలు ఇన్ని చేస్తున్నా కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. వీటన్నిటిపైన విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ కమిషనర్ కూడా స్పందించాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. జీవో నెంబర్ 77ను రద్దు చేస్తా అన్నటువంటి విద్యాశాఖ మంత్రి రద్దు చేయలేకున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ప్రాథమిక పాఠశాలలో ఈరోజు మౌలిక వసతులు లేక, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలు లేక నానా అవస్థలు పడుతూ ఈరోజు విద్యను అభ్యసిస్తున్నా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఇదే కడప జిల్లా కేంద్రంగా మహానాడు నిర్వహించాడు. ఆ మహానాడులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో విభజన హామీలో అయినటువంటి కడప ఉక్కు పరిశ్రమ మహానాడు అనంతరం 18 రోజుల్లో నిర్మిస్తా అని చెప్పాడు. నేటికి 18 నెలలు అయితే ఉన్నా కానీ కడప ఉక్కు పరిశ్రమ గురించి ఒక్క ఇటుకైనా కానీ అక్కడ అమర్చావు, ఒక్క ఇటుక నిర్మాణమైనా చేపట్టామని పీడీఎస్గా ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి విభజన హామీల గురించి కూడా మాట్లాడేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు కడప నగరంలోని యూటీఎఫ్ భవన్లో నిర్వహించుకోబోతున్నాం. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల భవిష్యత్తు ఉద్యమాల్ని నిర్మించుకోవడానికి ఈ సమావేశాల్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం కేజీ నుండి పీజీ వరకు విద్యారంగాన్ని కార్పొరేట్ కబంధ హస్తాల చేతుల్లో పెడతా ఉంది. ఆనాడు కొఠారీ కమిషన్ చెప్పినట్లు కేంద్ర బడ్జెట్లో 10%, జీడిపిలో 6% నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం 2.6% నిధులు మాత్రమే కేంద్ర బడ్జెట్లో ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు తయారు చేసినటువంటి నూతన జాతీయ విద్యా విధానంలో కూడా
జీడిపిలో 6% నిధులు విద్యారంగానికి కావాలని రాశారు. మీరు కేవలం రాతలకే పరిమితం అవుతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా 2025 జనవరిలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ముసాయిదా డ్రాఫ్ట్ని సవరణ చేశారు. విద్యారంగానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఈరోజు విశ్వవిద్యాలయాల వీసీలుగా పెట్టే కుట్రలు చేసి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి హక్కులను కాలరాసే కుట్రలు మీరు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 2026 జనవరి 13న యూనివర్సిటీల్లో ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షతను అరికట్టడానికి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తీసుకొచ్చినటువంటి ఈక్వాలిటీ రెగ్యులేషన్ స్టే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో కుల వివక్షత పోవాలని కుల వివక్షతకు గురైనటువంటి వేముల రోహిత్ సాక్షిగా ఈ దేశంలో అనేక ఉద్యమాల ఫలితంగా ఈరోజు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఒక సవరణ చేస్తే దాన్ని సైతం అడ్డుకున్న శక్తి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేసిందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. తక్షణమే ఈక్వాలిటీ రెగ్యులేషన్ యాక్ట్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి స్టేని ఎత్తివేయాలని చెప్పేసి పీడిఎస్ రాష్ట్ర కార్యవర్గంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలల్ని ఈరోజు 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చి 10 మెడికల్ కళాశాలని పీపీపీ విధానానికి ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలకి వైద్యాన్ని అందకుండా చేసే కుట్రని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 7,200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఈరోజు యాజమాన్యాలు విద్యార్థులు వేధిస్తున్నాయి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామన్న నారా లోకేష్ నవంబర్ 21న విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపి మేము నెల రోజుల్లో రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేస్తామన్నారు. నేటికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయకుంటే ఫిబ్రవరి 27న రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని, అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి కూడా పీడిఎస్ విద్యార్థి సంఘం సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం. సంక్షేమ హాస్టల్ విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని, కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎం వినోద్ కుమార్, పీడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.